నమస్కారం. ఎస్వీ న్యూస్ కి స్వాగతం. నా పేరు లక్ష్మి. అందరికీ నమస్కారం. ఎస్వీఎన్ ఛానల్ తరఫు నుంచి భారతదేశం ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు అండి. అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే, కృషి చేస్తే మనుషులు ఋషి అవుతారు, మహాపురుషులు అవుతారు. మన జీవితం మన చేతిలోనే ఉంది. అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. అట్ ద సేమ్ టైం అవర్ హెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. మన జీవితం మన చేతిలో అయితే ఎలాగైతే ఉందో అలాగే మన ఆరోగ్యం కూడా మన 5 వేలలోనే ఉంది. అది ఎలాగంటే, మన రోజు ఆహార దినంలోని డైలీ మనం భోజనం ఎలా తింటున్నాము, మంచి ఇలా తాగుతున్నాము, ఎలా నిద్రపోతున్నాము, అలాగే యోగా కూడా మన జీవితం ఒక భాగస్వామిగా మనం అడాప్ట్ చేసుకోవాలి. అంటే మనం దీన్ని స్వీకరించాలి. అంటే ఇది కూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్. యోగా ఆల్సో వన్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. యోగా ఉంటే మన జీవితం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. ఎన్నో రకాల జబ్బులు నయం అవుతాయి. అలాగే మనం డాక్టర్ కూడా సంప్రదించే అవసరం లేదు ప్రతి చిన్నదాన్ని పెట్టడానికి. సో అందరు నేను కోరుతున్నది ఏంటంటే, అందరూ యోగా చేయండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి, అందరూ జీవితాన్ని రక్షించుకోండి. నేను చెప్పే విషయం ఏంటంటే, ద యునైటెడ్ నేషన్ పాస్డ్ ఏ రెజల్యూషన్ ఆన్ December 11, 2014 during the session of the General Assembly to proclaim June 21 International Yoga Day. PM Modi had said, yoga is an invaluable gift from our ancient tradition. Yoga embodies unity of mind and body, thought and action. So I request everybody, all our Indians, whoever are there in our India, everybody have to do yoga. If you do yoga, it will keep your health, wealth. So I just request and pray everybody to do the yoga and save your lives. And once again, I would like to wish you all International Yoga Day. Thank you all.